భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జనసేన పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన రాష్ట్ర నాయకులు గడల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జనగణమన గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. భద్రాచలం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, గ్రామ స్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను విస్తరించడం, ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పోరాటం చేయడంపై సమావేశంలో చర్చించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో గడల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భద్రాచలం ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం మా జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అలాగనే నియోజకవర్గ స్థాయి వరకు కూడా బలోపేతం చేయాలి. రాబోయే రోజుల్లో సరైన నాయకులను గుర్తించి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, అలాగనే రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయడం, తద్వారా 2020లో జరిగే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో భద్రాచలం నియోజకవర్గానికి జనసేన పార్టీ నుంచి ఒక సమర్థమైన అభ్యర్థి నిలబెట్టడం. సో ఇది 2.5 సంవత్సరాల ముందే మేము ఈ కార్యాచరణని రాష్ట్ర వ్యాప్తంగా, దాంతో పాటు ఎస్పెషల్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 5వ నియోజకవర్గం. వచ్చే 2-3 వారాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని, నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసుకొని వచ్చే నెల సెప్టెంబర్ 13న ఖమ్మం పట్టణంలో జనసేన శంకారం అనే పేరు మీద ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. దానిలో భాగంగా రాష్ట్ర స్థాయి నాయకులు అలాగనే అన్ని 10 నియోజకవర్గాల ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రావటం, సుమారు 3,000 మందికి పైగా ఈ సమావేశానికి రావాలని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తదనంగా